హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్టడీ బుక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జూన్ 7కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే డైలీ కరెంట్ అఫైర్స్ అయితే నా ఛానల్లో అప్డేట్ చేయబడతాయి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చేస్తున్న ఈగిల్ చట్టం ఏ దేశంతో సంబంధం కలిగి ఉంది? సో ఈగిల్ చట్టం యుఎస్ఏ, అమెరికా దేశంతో సంబంధం కలిగి ఉన్న ఒక నూతన చట్టం ఈగిల్ చట్టం. సో ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది, యుఎస్ఏ. సో దీనికి సంబంధించిన సమాచారం, ఉపాధిపై ప్రతి దేశ పరిమితిని తొలగించడానికి యుఎస్ ప్రతినిధుల సభలో ద్వైపాక్షిక చట్టాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. ఈ గ్రీన్ కార్డ్ ఆధారిత కొత్త చట్టాన్ని ఈగిల్ యాక్ట్ 2021 అని పిలుస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆదాయపు పన్ను శాఖ ఏ పోర్టల్ను మార్పులు చేస్తూ కొత్త వెబ్సైట్ను ప్రారంభించనుంది? సో ఆ పోర్టల్ పేరు ఐటీఆర్ ఈ ఫైలింగ్. సో దీనిని www.incometax.gov.in అనే వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. సో ఐటీఆర్ ఈ ఫైలింగ్ పోర్టల్ మనకు ఐటీఆర్ ఈ ఫైలింగ్ పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలను అందించే లక్ష్యంతో ప్రారంభించబడుతుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ మరియు రిఫండ్స్ యొక్క తక్షణ ప్రాసెసింగ్తో పోర్టల్ విలీనం చేయబడింది. సో అందుకే మనకి నూతన మార్పులతో ఈ ఫైలింగ్ అనే పోర్టల్ను కొత్తగా ఆదాయ పన్ను శాఖ ఇటీవల ప్రారంభించనుంది. సో అది ఇవాళ మనకి 7th నాడు నుంచి మనకి పోర్టల్ అయితే అంటే దాదాపు ఫస్ట్ 1 వీక్ అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ మనకి చేంజెస్ అయితే ఏమీ లేవు. సో మనకి 7th జూన్ నుండి మనకి అది కొత్తగా ఒక పోర్టల్ను ఈ ఫైలింగ్ అనే పేరుతో కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కనీస ప్రపంచ పన్ను రేటు 15%తో అధునాతన ఆర్థిక వ్యవస్థలో బహుళజాతి కంపెనీలపై పన్ను విధించే ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ ఏది? సో ఆ సంస్థే గ్రూప్ ఆఫ్ 7. సో దీన్ని G7 కంట్రీస్ అంటారు. సో ఈ ఒప్పందంలో యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, నెక్స్ట్ జర్మనీ, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ మరియు జపాన్ ఆర్థిక మంత్రులు సంతకం చేశారు. సో ఇది G7 కంట్రీస్ అంటారు. సో గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. సో క్వశ్చన్ మరొకసారి, ఇటీవల కనీస ప్రపంచ పన్ను రేటు 15%తో అధునాతన ఆర్థిక వ్యవస్థలో బహుళజాతి కంపెనీలపై పన్ను విధించే ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ ఏదంటే మనకి గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 6న 24వ బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరు ప్రసంగించారు? సో ఆ ప్రసంగంలో పిఎం నరేంద్ర మోడీ ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ పూర్తి పేరు ఏమిటి? సో బిమ్స్టెక్ అని మనం చాలాసార్లు వింటుంటాం. సో దాని అబ్రివేషన్ లేదా ఫుల్ ఫామ్ అనొచ్చు. సో దాని అబ్రివేషన్ వచ్చేసి బి అంటే బే ఆఫ్ బెంగాల్, ఐ అంటే ఇనిషియేటివ్, నెక్స్ట్ ఎం అంటే మల్టీ, ఎస్ అంటే సెక్టోరల్, టీ ఫర్ టెక్నికల్, ఈ ఫర్ ఎకానమిక్, సి ఫర్ కోఆపరేషన్. సో పూర్తిగా కలిపి చదివినట్లయితే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకానమిక్ కోఆపరేషన్. సో బిమ్స్టెక్ అబ్రివేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మరాఠా రాజు పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా గోవా చరిత్రను మరియు పోర్చుగీస్తో పోరాటంలో శివాజీ పాత్రను ఎత్తి చూపే సందర్భంగా గోవా ప్రభుత్వం ఛత్రపతి శివాజీపై విడుదల చేసిన ఒక లఘు చిత్రం ఏది? సో ఆ చిత్రం పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్ శివరాజ్యాభిషేక్ దివస్. సో ఇది సోషల్ మీడియాలో ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. సో దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో చూశారు. నెక్స్ట్ క్వశ్చన్, పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2019-20 విద్యలో పరివర్తన మార్పును అంచనా వేయడానికి మరియు ఉత్ప్రేరకపరచడానికి 70 పారామితుల ఆధారంగా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గ్రేడింగ్ను ఎవరు ఆమోదం తెలిపారు? సో పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడింగ్కు 2019-20కి ఆమోదం తెలిపింది విద్యాశాఖ మంత్రి అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ 2021 ప్రకారం 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పై 2020 ర్యాంకింగ్స్తో పోలిస్తే భారత్ ర్యాంక్ 2 స్థానాలు తగ్గి ఏ స్థానానికి పడిపోయింది? సో ఏ స్థానానికి ప్రస్తుతం పడిపోయిందంటే 117వ స్థానంలో ఉంది ప్రస్తుతం.
నెక్స్ట్ క్వశ్చన్, పూణేలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? సో అది పూణేలో ప్రారంభించారు. సో ఆ ప్రాజెక్టు పేరు వచ్చేసి E100 పైలట్ ప్రాజెక్ట్. ఆన్సర్ E100 పైలట్ ప్రాజెక్ట్. సో దీనికి సంబంధించిన సమాచారం, E100 ప్రాజెక్టు భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తి మరియు పంపిణీ కోసం ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల యుఎన్ గ్లోబల్ కాంపాక్ట్ యొక్క CO వాటర్ మ్యాండేట్కు సంతకం చేసిన భారతదేశం యొక్క అతిపెద్ద విద్యుత్ వినియోగదారి సంస్థ ఏది? ఆన్సర్ NTPC లిమిటెడ్. సో మన ఇండియాలోని NTPC లిమిటెడ్. సో దీనికి సంబంధించిన సమాచారం, NTPC చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ గురుదీప్ సింగ్ నీటి నాయకత్వ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యాపార నాయకుల ఎంపికల బృందంలో చేరారు ప్రస్తుతం. నెక్స్ట్ క్వశ్చన్, 2021 జూన్ 30 నుండి అమల్లోకి వచ్చే ఏడాదికి RBL బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ CEOగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎవరిని నియమించింది? సో మనకి RBL అంటే రిజర్వ్ బ్యాంక్ లిమిటెడ్. సో బ్యాంక్ మేనేజర్ మనకి RBI బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా నియమితులైన వారు విశ్వర్ అహూజా. ఆన్సర్ విశ్వర్ అహూజా. సో ఇతనికి సంబంధించిన సమాచారం, జూన్ 30 నుండి అంటే మనకి ఈ నెల ప్రస్తుతం జూన్ 30 నుండి RBL బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా, సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ లిమిటెడ్ RBL మనకి అబ్రివేషన్ వచ్చేసి, సో మనకి జూన్ 30 నుండి RBL బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా ఉన్నారు ఇతను. అలాగే 2010 RBL బ్యాంకు ముందు అహూజా, మనకి అహూజా అంటే ఇక్కడ మనకి విశ్వర్ అహూజా బ్యాంక్ ఆఫ్ అమెరికా అలాగే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా ఇతను పనిచేశారు, అంటే ఇంతకు ముందు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 1232 కిలోమీటర్లు ది లాంగ్ జర్నీ హోమ్ అనే పుస్తకంను రాసింది ఎవరు? సో అతని పేరు చిత్ర నిర్మాత అయినటువంటి వినోద్ కప్రి. సో దీనికి సంబంధించిన వివరాలు, ఈ పుస్తకం బీహార్ నుండి 7 వలస కార్మికుల పనిని వివరిస్తుంది. సో వారు సైకిళ్లలో ఇంటికి తిరిగి వెళ్ళి 7 రోజుల తర్వాత వారి గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2021 నుండి జూన్ 2024 వరకు ప్రపంచ బ్యాంకు విద్యా సలహాదారుగా నియమితులైన భారతీయుడు ఎవరు? సో ఇతను మనకి 2021 నుండి 2024 వరకు అంటే దాదాపు 3 సంవత్సరాలు పనిచేయబోతున్నాడు. సో మనకి ప్రపంచ బ్యాంకు విద్యా సలహాదారులుగా నియమితులైనటువంటి భారతీయుడు. సో అతని పేరు రంజిత్ సింగ్ డిసాలే. సో ఇతనికి సంబంధించి 2020లో గ్లోబల్ టీచర్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఇతను. సో ఇతని పేరు రంజిత్ సింగ్ డిసాలే. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ప్రారంభించిన కోచ్ ప్రాజెక్టులో పనిచేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మే నెలలోని వస్తువులు మరియు సేవా పన్ను వసూళ్లు 1,02,709 కోట్లు వసూలు చేశాయి. సో ఇది వరుసగా ఎన్నవసారి? సో GST వసూళ్ళు ఇది వరుసగా మే నెలతో పోలిస్తే మనకి మే అనేది 8వసారి. సో వరుసగా మే నెలకి వచ్చేసరికి 8వసారి, అంటే 1,00,000 కోట్లు దాటడం. GST వసూళ్ళు 1,00,000 కోట్లు దాటడం. ఇది మే నెలకి సంబంధించి 8వసారి. నెక్స్ట్ క్వశ్చన్, నాలెడ్జ్ వర్కర్లకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలెడ్జ్ ఎకానమీ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? సో నాలెడ్జ్ ఎకానమీ మిషన్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వం. సో ఈ కార్యక్రమాన్ని జూన్ 4న రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించారు. దీనికి కేరళ అభివృద్ధి మరియు ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ కౌన్సిల్ నాయకత్వం వహిస్తుంది. సో దీన్ని షార్ట్ ఫామ్లో KDISC అని నామకరణం చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2021 నేచర్ TTL ఫోటోగ్రఫీ అవార్డును గెలుచుకున్న భారతీయుడు ఎవరు?
సో అతని పేరు కేరళకు చెందిన థామస్ విజయన్. కేరళకు చెందిన థామస్ విజయన్. ఇప్పుడు ఇతను కెనడాలో స్థిరపడ్డారు. ఒరాంగుటాన్ చెట్టుకు అతుకున్న ఫోటో కోసం ఈ ఛాయాచిత్రం మనకి ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్సైడ్ డౌన్ అనే పేరుతో మనకి ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అభివృద్ధి చేయబడిన చీఫ్ ఆఫ్ టెక్నిక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సో మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి చీఫ్ ఆఫ్ టెక్నిక్ యొక్క ప్రధాన లక్ష్యం డేటా తిరిగి పొందడం అంటే మనకి ఇంగ్లీష్లో టు అక్వైర్ ద డాటా. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. సో దీనికి సంబంధించిన సమాచారం, హైదరాబాద్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోని శాస్త్రవేత్తలు స్వదేశీ చీఫ్ ఆఫ్ టెక్నిక్ పద్ధతిని అభివృద్ధి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సెజ్ అంటే మనకి ఇక్కడ సెజ్ అబ్రివేషన్ వచ్చేసి సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఎంజిన్. మనకి సెజ్ కేంద్ర మంత్రిత్వ శాఖ యొక్క చొరవ అంటే మనకి సంబంధించిన ఆప్షన్లో ఏది అవుతుందంటే ఆన్సర్ ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో దీనికి సంబంధించిన సమాచారం, మంత్రి దావర్చంద్ గెహ్లాట్ వాస్తవంగా సెజ్ ఇక్కడ మనకి అబ్రివేషన్ సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఎంజిన్ కార్యక్రమాన్ని ఇతను సెజ్ కార్యక్రమాన్ని మంత్రి ధరావత్ గెహ్లాట్ వాస్తవంగా ఇతను ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అతను సేజ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. వినూత్న ఉత్పత్తులు మరియు సేవల ఆధారంగా స్టార్టప్లను ఎంపిక చేస్తారు. అంటే మనకి సేజ్ పోర్టల్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏఎంబి నానో ఫైబర్ ఆధారిత మాత్రలు ఏ వ్యాధిని నయం చేయడానికి ఐఐటిహెచ్ చే అభివృద్ధి చేయబడ్డాయి? మనకి ఐఐటిహెచ్ చే అభివృద్ధి చేయబడ్డాయి. మనకి ఆన్సర్ ఏదంటే ఆన్సర్ ఆప్షన్ ఈ కాలా అజార్. ఆన్సర్ ఆప్షన్ ఈ కాలా అజార్. సో దీనికి సంబంధించిన సమాచారం, హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి ఐఐటిహెచ్ అబ్రివేషన్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ పరిశోధకులు ఆంఫోటేరియస్ బి యొక్క నానో ఫైబర్ ఆధారిత నోటి మాత్రలను అభివృద్ధి చేశారు. సో దీన్ని ఆమ్ బి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2021లో జరిగిన ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత రెపో రేటు ఎంతగా నిర్ణయించబడింది? సో రెపో రేటు ఆన్సర్ ఆప్షన్ బి 4%గా నిర్ణయించడం జరిగింది. సో దీనికి సంబంధించిన సమాచారం, గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ బెంచ్ మార్క్ వడ్డీ రేటును మార్చలేదు. ఎందుకంటే రెపో రేటు 4% మరియు రివర్స్ రెపో రేటు 3.35 వద్ద కొనసాగుతుంది. సో దీనితో రెపో రేటు వరుసగా 6సారి కూడా మారలేదు, అంటే కాన్స్టాంట్గా ఉంది. కరోనా వైరస్ అనిశ్చితి మరియు ద్రవ్యోల్బణంపై భయాల మధ్య ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 7th జూన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ 20 బిట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరిన్ని బిట్స్ అయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.